మరి ఈ దినం జరుగుతున్నటువంటి కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి తను మా జీవితాల్లో చేసిన దేవుడు ప్రతి కార్యమును మేము తలుపూసుకుంటూ రుణస్థులంగా బ్రతుకుతున్నాము. దీనంతటికీ ఒక కారణం మొదట మా తల్లిదండ్రులకు, మేము ముగ్గురు కుమార్తెలము, పెద్దమ్మాయిని, నా తర్వాత నా సహోదరి స్పందన, నెక్స్ట్ బ్యూలా, హెలెన్, ఇలా మేము ముగ్గురం కూడా ప్రభు పేరట ఆయన పేరు ధరించిన వారమై మేము బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఈ విధంగా హెచ్చింపబడ్డాము, ఒక స్థితిలో మేము ఉన్నాము అంటే దాని అంతటికి మొదట దేవుడే కారణం, రెండవది తల్లిదండ్రులు, మూడవది ఆదరించిన ఆత్మీయ కుటుంబాలు. మేము ఓపికతో ఒక 5 నిమిషాలు మీరు వినండి. మేము విజయవాడలో ఉంటూ ఉన్నాం. మా స్థితి కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు ఒక దినాన్ని హెచ్చించిన మేము దేవునిలో బలహీనమైనప్పటికీ కూడా నాన్న మంచితనాన్ని బట్టి కొన్ని పరిస్థితులు మాకు ఆటంకంగా అయినప్పుడు మరి నాన్న ఏం చేశారంటే, నిజంగానే చనిపోదాం, మాకు ఈ జీవితం వద్దు అని, ఏదో ఎటో వెళ్ళిపోదాం అని ఒక బాధ్యత నాకు అప్పగించి, అమ్మకి అప్పగించి, నాతో ఏమన్నారంటే బాధ్యత అనేది అప్పగించి వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళారో కూడా మాకు తెలియదు. అనుకున్న రీతిగా మరి ఆయన ప్రయాణంలో బాపట్ల అనే ప్రాంతానికి వచ్చేసరికి తన స్నేహితుడు గుర్తొచ్చాడు. ఏదో ఆయనకి కొద్దిగా అనుభూతి దొరికిద్దేమో, సహాయం దొరికిద్దన్న ఉద్దేశంతో బాపట్ల ఆగారు. తన స్నేహితుని కలుసుకున్నారు 2 రోజులకి. తర్వాత ఎలాగో దేవుని మహాకృపను బట్టి బాపట్లకు వచ్చిన తర్వాత కర్లపాలెం మండలంలో మాకెవరూ తెలియదు, మాకంటూ ఎవరూ తెలియదు. కానీ నదిలో కొట్టుకుపోతున్నటువంటి వారికి, ఈత రాని వారు కొట్టుకుపోతారు, కానీ ఈత వచ్చిన వాళ్ళు మరల కొట్టుకుపోయే వ్యక్తిని ధైర్యంగా పట్టుకుని పైకి చేరుస్తారు. అలా మా జీవితాల్లో బలహీనతలో కొట్టుకుపోతున్న మా కుటుంబాన్ని మరి ఒడ్డున చేర్చినటువంటి మా యొక్క నాయనమ్మ, అంజమ్మ నాయనమ్మ, మరి మా ఆత్మీయులు, అసలు వాళ్ళ ఆత్మీయులు శరీరానుసారులని మేము చెప్పు, నా దేవుని రక్త సంబంధులు వాళ్ళు మరి ఎంతో ఆదరించి, మా నాన్న విషయంలో ఎంతో, అమ్మ విషయంలో, మా విషయంలో అసలు మేము ఎవరమో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు అలా మమ్మల్ని నిలబెట్టారు. మా నిమిత్తం అమ్మ చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడింది. అలాగే నాన్న కూడా తనకు ఆరోగ్యం బాగోకపోయినా ఎంతో ప్రయాస మా అమ్మని బట్టి. మేము నిరుత్సాహం ఎప్పుడు పడలేదు. మా అమ్మ, మా నాన్న కూడా ఎప్పుడు మాకున్న స్థితిలో నిరుత్సాహం పడలేదు. మాకు చెల్లికి కానీ, నాకు కానీ, చిన్నదానికి కానీ, మా అందరికీ ఒక వెన్నుముకగా మా నాన్న ఎప్పుడు భుజాలు తట్టేవాళ్ళు. అలాగే దాన్ని బలపరిచింది నిజంగా మమ్మల్ని పోషించిన కుటుంబం ఉన్నారు. అట్లా మా జీవితం వివాహం కాకముందు మా స్థితిగతులన్నీ కూడా దేవుడు చూశాడు. మమ్మల్ని ఎప్పుడూ దేవుడు విడిచిపెట్టలేదు. నిజంగా ప్రతి విషయంలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. తర్వాత వివాహం అయిన తర్వాత మాకు అసలు వివాహాలు ఎలా జరుగుతాయో కూడా మేము ఊహించలేదు. ఆయన అద్భుత కార్యం ఎలా జరిగిందో అలా జరిగింది. అది వివరించడానికి మేము సరిపోము. అది ఊహకు అందని కార్యాలు. అది తెలిసిన వాళ్ళందరూ కూడా దేవుని మహిమపరుస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. నా వివాహం ఇక్కడి నుంచి బయలుదేరి 8,000తో నా వివాహం అయిపోయింది. నా చెల్లి వివాహం కూడా అద్భుతంగా మాకు ఎదిరించి చేసుకున్నారే కానీ మమ్మల్ని నుండి ఏది ఆశించలేదు. అలా దేవుడు మరి మా తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య, వారి భక్తి జీవితము, వారి దేవునిలోను, మనుషుల దయందును,
దేవుని దయందును వారు వర్ధిల్లినట్లుగా మమ్మల్ని కూడా అదే ప్రకారం నడిపించారు. అట్లా మేము కూడా ఈ దినం ఇలా ఉన్నామంటే మొదట దేవుడు, రెండవది తల్లిదండ్రులు, మూడవది ఆత్మీయ బిడ్డలు. ఇంతకు మించి వేరు లేరు. తదుపరి వివాహం అయిన తర్వాత మా జీవితాల్లో ఒక అద్భుతం మెలుపు. మాకు ఇచ్చినటువంటి భర్తలు కూడా నిజంగా దేవుడు అద్భుతంగా ఇంత నెమ్మదిగా మేము ఉన్నామంటే మా భర్తలు మా తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో అలా మమ్మల్ని చూసుకుంటున్నారు. నిజంగా ఏ విషయంలోనూ నాకు తక్కువ లేదు. తర్వాత చెల్లి సహోదరి విషయంలో మాత్రం మీ అందరూ చూశారు. అంబేద్కర్ ఇర్మియా ఎంతగా సపోర్ట్ అంటే ఆ అమ్మాయికి చాలా సహకారి. భర్త సపోర్ట్ లేకుండా అమ్మాయి స్థితికి రాదు కూడా. చదువులో ఒక స్థితికి వచ్చే వరకు తండ్రి ఎంతగానో వెన్నుముకగా ఉన్నప్పటికీ వివాహమైన తర్వాత మరొక స్థితిలో ఒక మెట్టెక్కాలంటే భర్త సహకారం ఎంతైనా ఉండాలి. అత్తమామలు కూడా మేము విడిచొచ్చాము తల్లిదండ్రులని ఎప్పుడూ మమ్మల్ని వేరుగా చూడలేదు. మా అత్తమామలైనను మరి నా చెల్లెలు అత్తమామలైనా కూడా వారి బిడ్డల వల్లనే చూసుకున్నారు ఇప్పటి వరకు. దేవుడు మరి ఈ ప్రాంతంలో నా సహోదరిని దేవుని దయందును, మీ అందరి దయందును, ఆమె వయస్సు ఎందును దేవుడు తన కృప ద్వారా ఇచ్చిన జ్ఞానమందును వర్ధిల్లింపచేశాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని రాస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారని చెప్పారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దీర్ఘాయువు కలిగి ఉంటారు. మా యొక్క తల్లిదండ్రులకు మేము ఇచ్చే సన్మానం వాళ్ళు నేర్పిన మా ప్రవర్తన బాటే, అంతకు మించి ఏమీ లేదు. బిడ్డలు ఒక ఘనులుగా ఉండాలని తల్లిదండ్రులు అందరూ కోరుకుంటారు. కానీ ఆ ఘనమైన స్థితిలో ఉండి చూచినారు మరి మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంత స్థితిలో ఇంత ఆనందంగా మేము ఉండటానికి ఇలా చూస్తూ ఉన్నారు. వారికి సన్మానము మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కార్యాలయం మరి ఆ అమ్మాయి జీవితంలో తన భర్తకు ఆమె కిరీటంగా ఉంది. చాలా జ్ఞానంగా దేవుని యందు బిడ్డలను పోషించే విషయంలో కానీ, ఆదరించి చుట్టుపక్కల వాళ్ళని దేవుని ప్రేమను చూపించే విషయంలో కానీ మరి తన భర్తతో పాటు ఆ అమ్మాయి కూడా చాలా దేవుని ప్రేమను కనపరుస్తూ ఉన్నారు. ఈ విధంగా వీరిరువురు వారి బిడ్డలు చక్కగా వర్ధిల్లాలని, ఆశీర్వదించబడిన వారి కుటుంబాన్ని నిమిత్తము మనందరము దినదినము జ్ఞాపకం చేసుకుంటూ మీ అంశంలో ఒక భాగంగా వారి కుటుంబం నిమిత్తం ప్రార్థించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే అత్తమ్మ మామయ్య గారికి రక్షణ సంపూర్ణ నిశ్చయత ఉండాలని ప్రత్యేకంగా వారి నిమిత్తము వారి కుటుంబం గురించి మీరందరూ ప్రార్థించండి. తెలిసిన వారందరూ మా తల్లిదండ్రులు మా క్షేమం కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన గారికి నా హృదయపూర్వక నిండు వందనాలు.